శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ అవతార ఘట్టము శ్రీమదాంధ్ర మహాభాగవతము దశమస్కందము పూర్వభాగం నుండి 108వ పద్యము శ్రీకృష్ణ అవతార ఘట్టము. ఆ సమయంలో విశ్వావసు మొదలైన గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేసే సమయంలో రంభా మొదలైన అప్సరసలు నృత్యం చేస్తూ ఉన్నారు. సిద్ధులు అనబడే దేవతలు ఆనందంతో ఒక చోట చేరారు. చారణలు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారు. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లు భేరీలు మ్రోగించారు. సుతుకని దేవకి నడురేయతి శుభగతి తారలును గ్రహంబులునుండన్ దితిసుత నిరాకరిష్ణున్ శతవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. అటువంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రి వేళ విష్ణువును ప్రసవించింది. అతడు రాక్షసులను శిక్షించేవాడు. అతన్ని ఆశ్రయించే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ సమయంలో తారలు గ్రహాలు అత్యంత శుభమైన స్థానాల్లో ఉన్నాయి. వెన్నుని నది ప్రసన్నుని క్రన్ననగని మెరుగుగోడికడు నొప్పారన్ ఉన్నమనాడు కళానిధి కన్న మహేంద్రాస చెలువు కలిగి నరేంద్ర. విష్ణువును ప్రసవించిన దేవకీదేవి శరీరం మెరుపు తీగలాగా దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ పుట్టిన బిడ్డడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయమూర్తిగా ఉన్నాడు. ఆ సమయంలో పూర్ణిమ నాడు 16 కళలతో నిండిన చంద్రుని ప్రసవించిన తూర్పు దిక్కులాగా దేవకీదేవి ప్రకాశించింది. అప్పుడు జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదా శంఖ చక్ర పద్మవిలాసు కంఠ కౌస్తుభమణికాంతి భాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంఛిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైడూర్యమణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే. అప్పుడు వసుదేవుడు ఆ బాలుని తేరిపారా చూచాడు. ఆ బాలుడు ఆయనకు దివ్య రూపంతో దర్శనమిచ్చాడు. మేఘవర్ణ శరీరము కలిగి ఉన్నవాడు. అతడు పొడవైన 4 బాహువులలో గదా శంఖము చక్రము పద్మము వెలుగొందుతూ ఉన్నాయి. తామర పువ్వు రేకుల వంటి కన్నులు విశాలమైన వక్షస్థలము కలవాని కంఠంలో కౌస్తుభరత్నం కాంతులు వెలుగొందుతూ ఉన్నాయి. అందమైన మొలత్రాడు కంకణాలు బాహువులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలం పైన మెరుస్తూ ఉన్నది. చెవులకున్న కుండలాల కాంతితో నుదుటి ముంగురులు వెలుగుతున్నాయి. మణులు వైడూర్యాలు పొదిగిన కిరీటం ధరించాడు. ఆ బిడ్డడు బాలుడుగానే ఉన్నా ఈ అన్ని దివ్య లక్షణాలతోనూ పూర్ణచంద్రుని కాంతులు చిమ్ముతూ ఉన్నాడు. అతడు భక్తులందరినీ రక్షించేవాడు. సృష్టిలోని సుగుణాలన్నీ అతని వద్ద నుండే పుట్టినవి. అతి విశాలమైన కరుణ కలవాడు. స్నానము సేయగరామిని ఆనందరసాబ్ది మగ్నుడై విప్రులకున్ ధేనువులన్ 10,000ను మానసమున ధారవోసె మరి ఇచ్చుటకున్. స్నానం చేయడం వీలు కాకపోయినప్పటికీ ఆనందరసమనే సముద్రంలో మునిగి తేలిన వసుదేవుడు బ్రాహ్మణులకు 10,000 ఆవులను దానం చేస్తానని మానసికంగా ధారపోశాడు. మరియు వసుదేవుడు ఈ పురిటి ఇంటికి ఉజ్జద్దీపంబును బోలి చాలా దీపించి నిజంబీ పాపడు నలుమొగముల ఆ పావనిగనిన మేటి యగునని భక్తిన్ చాగి మ్రొక్కిలేచి సరగున నొసలిపై కేలుదమ్మిదోయి కీలు కొలిపి పాపడనక వెరక పాపని మొదలింటి పోకలెల్ల తలచి పొగడదొడగే. వసుదేవుడిలా అనుకున్నాడు. ఈ పురిటింటికి గొప్ప దీపంలాగా ఈ బాలుడు వెలుగొందుచున్నాడు. నిజంగా ఈ 4 మొగాల పాపని కన్నతండ్రి విష్ణువే ఈ పాపడు అనుకున్నాడు. భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేశాడు. 2 చేతులు తామర మొగ్గల్లాగా నొసటిపై చేర్చాడు. బాలుడని వెనదీయకుండా ఆ బాలుని దివ్య చరిత్రలన్నీ తలుచుకొని పొగడసాగాడు.
ఏ నిన్ను నఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతు నపరాధీనుని మాయాదూరుని సూనునిగా కంటినిట్టి చోద్యము కలదే. స్వామి, నీవు సమస్త సృష్టిని నీ యందు దర్శింపచేస్తావు. జ్ఞానము ఆనందము ఒక్కటే నీ రూపం కట్టుకున్నాయి. నీవు శాశ్వతుడువు. ఎవరి ఆధిపాజ్ఞలకు నీవు లొంగవలసిన పని లేదు. మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతుంది. ఇటువంటి నిన్ను నేను కుమారుడిగా కన్నానట. ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉన్నదా? అచ్చుగని మాయనుమును చెచ్చర త్రిగుణాత్మకముగ చేసిన జగముందొచ్చిన క్రియ చొరకుందు చొచ్చుటయును లేదు లేదు చొరకుండుటయున్. నీ మాయను చక్కగా నీ నుండి వెలువరిసి సత్వం రజస్సు తమస్సు అనే 3 గుణాలుగా విస్తరింపజేస్తావు. ఆ 3 గుణాలతోనూ జగత్తులన్నీ సృష్టి అవుతాయి. త్రిగుణాలు నీలో ఉండి ఉంటాయి కనుక సృష్టిలో నీవు ప్రవేశించడము ఉండదు, అలానే అవి ప్రవేశించకపోవడము ఉండదు. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వరలేవులోను సంధులు వెలియున్. సృష్టి అంతా నీలోనే ఉన్నది కనుక సర్వమునకు ఆత్మమైన వాడవు నీవు. నీ చేత తయారైన వస్తువులతో సర్వమునందు నిండి ఉన్న నీకు లోపల బయట మధ్య ఉండే మార్పులనేవి లేవు. కనుకనే నీవు సర్వేశ్వరుడువు. ఆత్మ వలన కలిగి అమరు దేహాదులను ఆత్మకంటే వేరులవియటంచు తలచువాడు మూఢతముడు కావుననీశ విశ్వమెల్ల నీవ వేరులేదు. ఆత్మ నుండే శరీరము మనస్సు మొదలైనవి పుట్టుకొస్తాయి. వాటిని ఆత్మ కన్నా వేరు అని అనుకునేవాడు మూర్ఖులలో కల్లా మూర్ఖుడు. కనుక విశ్వమంతా నీవే, నీవు కానిది వేరుగా ఏమీ లేదు, నీవు మాకు ఈశ్వరుడు అని అనుకునే సమయంలో మింటన్ మ్రోసిన మ్రోతటాలిమిని లో మెండ్రింపమున్నీవు నా ఇంటన్ పుట్టెదవంచు కంసుడు దొడిన్ హింసించె నీ అన్నలన్ కంటన్ కూరుకుతేడు నీ ఉదయమాకారా జనుల్ చెప్పగా పండింపండెదురే ఉదెంచువడి నీపై నేడు సన్నద్ధుడై. ఆకాశంలో వినబడిన మాటలు కంసుని ధైర్యాన్ని కూలద్రోసాయి. ఆనాటి నుండి నీవు ఈ ఇంటిలో పుట్టబోతున్నావని భయపడి వాడు నీ అన్నలందరినీ సంహరించాడు. ఇప్పుడు నీవు పుట్టబోతున్నావని తెలిసి కంట కునుకు లేకుండా ఉన్నాడు. నీవు పుట్టావని ఈ కారాగార భటులు చెబితే ఇక వెనుకాడడు. వెంటనే ఇప్పుడే నీ పైకి విరుచుకుని పడడానికి సిద్ధంగా ఉన్నాడు అని వసుదేవుడు భావించే సమయంలో దేవకీదేవి స్వామిని ఈ విధంగా ప్రస్తుతించింది. ఆ బాలుడి వంక చూచింది. అతడు సాముద్రిక శాస్త్రరీత్యా మహాపురుషుని లక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు చక్కని చూపులతో చాలా సుకుమారంగా కనిపిస్తూ ఉన్నాడు. కంసుని పేరు వసుదేవుడు ఎత్తగానే ఆమె భయపడింది. అయినా ఆ బాలుడిని చూడగానే ఆమె ముఖం చిరునవ్వుతో వెలుగొందింది. ఆమె బాలుడుగా ఉన్న ఆ దేవదేవుని వంక చూచి బ్రహ్మదేవుని ఆయుర్దాయంలోని 2వ సగం పూర్తయిన తర్వాత స్థూలమైన పంచమహాభూతాలు అహంకారం అనే సూక్ష్మభూతంలో లీనమవుతాయి. అది మూల ప్రకృతిలో లీనమవుతుంది. ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వంలోనికి లీనమవుతుంది. ఆ వ్యక్తతత్వం కూడా లీనమైన తర్వాత శేషుడివై నీవు నిలబడి ఉంటావు. అలాంటి నీ తత్వం ఇలాంటిది అనే వర్ణనకు అతీతమైనది. అన్నిటికీ మొదలు అదే, అంతటా నిండినది అదే, గుణాలకు అతీతమైనది, ఏకైక తత్వంగా నిలబడినది. అంతేకాక శేషించినదంటూ ఏమీ ఉండదు. దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేదు అని అంటూ విశ్వములీల త్రిప్పుజు నవిద్యకు చుట్టమవైన నీకు తా శాశ్వతమైన కాలమిది సర్వము వేడపమందురు అట్టి విశ్వేశ్వర మేలుకుప్ప నిన్ను నెవ్వడు కోరి భజించు వాడపో శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుండ భయుండు మాధవ. విశ్వేశ్వర, ఈ విశ్వాన్నంతటినీ నీ లీలతో ప్రవర్తింపచేస్తూ ఉంటావు.
దానికి ఆధారమైన అవిద్య అనబడే మాయకు నీవు దగ్గరి బంధువు కనుక ఈ శాశ్వతము అనంతము అయిన కాలమంతా నీవు నడిపించే మాయ ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింపజేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేవాడు వివేకవంతుడు. వాడే సమస్త లక్ష్మీ కళలను, శాశ్వత మృత్యుంజయత్వాన్ని, శాశ్వత సుఖాన్ని పొందినవాడు. లక్ష్మీదేవికి భర్తవైన నిన్ను సేవించేవాడే భయం అంటే ఏమిటో తెలియనివాడు అని దేవకీదేవి ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై కంటి మందురు కాని నిక్కమ కానరీ భవదాకృతిన్ కంటి భద్రము కంటి మాంసపు కన్నులంకన బోలదు ఈ తొంటి రూపు తొలంగబెట్టుము తోయజక్షణం రొక్కెదన్. ప్రాచీన కాలం నుండి మహాయోగీశ్వరులు యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు సాధన చేసి నిన్ను చూచామంటారు. కానీ వారు చూచింది తాము చూడవలసిన రూపాన్నే కానీ నీవు అనుగ్రహించే రూపాన్ని కాదు. నీవు అనుగ్రహించి దర్శనం ఇప్పించిన ఈ రూపాన్ని నేను చూశాను. ఇంకా నాకు భయమన్నదే లేదు. ఈ భౌతికమైన కన్నులతో నీ దివ్య రూపాన్ని